హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా చేనులో ఉన్నటువంటి మొక్కల గురించి మీకు ఈరోజు చూపిస్తానండి. ఏమేమి మొక్కలు పెట్టారో మా వాళ్ళు అనేటువంటి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా మా బాబుని తీసుకొని మేమైతే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ చేనులో మొత్తము అంత గ్రీనరీ ఉంటుంది. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, ఇలా చాలా మొక్కలు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ ఇప్పటికీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇవన్నీ చూడండి, కొబ్బరి చెట్లు కాయలు కూడా వచ్చాయి. ఇది నిమ్మ చెట్టు, మొత్తము నిమ్మకాయల చెట్టు నిండుగా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మొక్క వచ్చేసి పామాయిల్ మొక్క. మొత్తము మా డాడీ పొలం మొత్తం తీసేసి పామాయిల్ మొక్కలు అనేటువంటివి పెట్టేశాడు. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు పెట్టి 1 year అవుతుంది. ఇంత బాగా వచ్చింది. 3 yearsలో అవి గెలలు అనేటువంటివి వచ్చి మనకు పామాయిల్ అనేటువంటిది పంటని ఇస్తుంది. ఇంకా ఇక్కడ మాకు మామిడి చెట్లు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ దాంతో పాటుగా టేక్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంటున్నాయి, కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇంకా దీంతో పాటుగా కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయి. ఇలా ఎగురొస్తూ ఉంటా అంటే కొట్టేస్తూ ఉంటా అంటే అవి ఏమవుతుంటే ఆ చెట్టు అనేటువంటిది లావుగా అవుతుంది. ఈ టేక్ చెట్టు అనేటువంటిది లావుగా అవుతుంది. అలా ఎగురొచ్చినప్పుడల్లా దాన్ని కొట్టేస్తూ ఉంటాడు మా డాడీ. ఇంకా ఇవేమో మా చిన్న డాగ్స్. ఇక్కడ కోతులు వస్తాయి కదా, వాటి కోసమని ఇక్కడ చిన్న డాగ్స్ అనేటువంటివి మేము పెంచుతూ ఉంటాము. ఈ మామిడికాయల కోసమని, చేనులో వేసిన పంట కోసమని, అలా ఇక్కడ మంకీస్ అయితే వస్తాయి, వాటి కోసమని ఇంకా ఈ డాగ్స్ని పెంచుతాడు మా డాడీ. ఇంకా ఇదంతా ఎందుకు ఇలా గడ్డిలాగా ఉంది అంటే పామాయిల్ చెట్లు పెట్టిండు కాబట్టి ఇంకా మధ్యలో ఏం వేయలేదు, అందుకోసమని అలా గడ్డిలాగా ఉండిపోయింది. ఇది కూడా మామిడి చెట్టు, పెద్దగా ఉంటాయి దీని యొక్క కాయలు అనేటువంటివి. ఇంకా ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వంకాయ తోట అనేటువంటిది ఉందండి. అది ఈ సమ్మర్లో చాలా బాగా వస్తుంది, చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఇదంతా మెయిన్ రోడ్డుకే అండి. ఇటు కూడా మొత్తము అంటే పామాయిల్ మొక్కల సందులో అది కొంత గడ్డి అనేటువంటిది తీసేసి మా డాడీ ఇలా వంకాయ తోట అనేటువంటిది పెట్టాడు. ఈ సమ్మర్లో చాలా బాగా వస్తుందండి వంకాయ తోట. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు కొన్ని కాయలు వచ్చినాయి, ఇంకొక నెక్స్ట్ ఇయర్కి అయితే సూపర్ వస్తాయి. ఇదేమో ఉసిరి మొక్క అండి, పెద్దదిగా ఉంటుంది. ఇంకొకటేమో అక్కడ చివర్లో చూపిస్తున్నాను చూడండి, అక్కడ అది కూడా ఉసిరి చెట్టు అండి. ఆల్రెడీ కాయలు వచ్చినాయి, అయిపోయినాయి, సమ్మర్ కదా. ఇంక ఇదంతా మామిడి చెట్లు. ఇది మా డాగు. చూడండి అది ఎలా అవుతుందో. ఇంకా అక్కడ నుంచి కొంచెం మనం అలా ముందుకు వెళ్ళినట్టయితే అటు కూడా మామిడి చెట్లు, సపోటా చెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి ఎవ్రీడే వాటర్ అనేటువంటిది పడతాడు మా డాడీ. ఇదేమో బీర చెట్టు, తీగల తోట వస్తుంది కదా అది. ఇక్కడ కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయండి, చిన్నగా. పెద్దది ఉంటే కట్ చేశాడు మా డాడీ. ఇంకా మామిడి చెట్టు కాయలు కాసింది చూడండి, పండ్లు రాలేదు, కచ్చలాగానే ఉన్నాయి. ఇగో ఇవి కట్ చేసి ఇవి తినేటి మామిడికాయలు. పచ్చడి మామిడికాయలు వేరే చెట్లకు ఉంటాయండి. ఇంకా ఇవి మే 15th కల్లా పండుకు వచ్చేస్తాయి. ఇవి చెట్టు మీదనే పండుతాయి. మేము చెట్టు మీద పండిన కాయలే తింటామండి. ఇవి ఎంత బాగుంటాయి అసలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది జామ చెట్టు ఎగురొస్తుంది, ఆల్రెడీ కాయలు అయిపోయినాయి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా ఇక్కడ సపోటా చెట్లు అనేటువంటివి ఉంటాయండి. ఇది మొత్తము ఇక్కడ కూడా వంకాయ చెట్లు ఉన్నాయి. అంటే బాగా కాసిపోయి కొంచెము అవి ఎక్కువ కాయలు అనేటువంటివి లేవండి. ఇవేమో సపోటా చెట్లు కాయలు కూడా, ఇది దిగును కూడా కాయలు ఉన్నాయి. ఈ కాయలు ఇంకా పండలేదు, ఇవి కూడా మేలో పండుతాయి. ఇంకా ఇదంతా చూడండి వంకాయ చెట్లు, వీటి కాయలన్నీ అయిపోయినాయి, లేవు వీటికి కాయలు. ఇంకా ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి. ఇవి అరటి చెట్లు అండి. వీటి గెలలు కూడా వేసినాయి, కొన్ని తిన్నాము. ఇంకా ఇప్పుడు ఇంకా 2-3 గెలలు ఉన్నాయి, చూపిస్తాను మీకు అవి. ఇది మునగ చెట్టు అండి, మునక్కాయలు కాస్తుంది కదా. ఇంకా చాలా ఉండే కానీ ఇంకా సమ్మర్ కదా అన్నీ
పోయినాయి. ఇంకా ఇక్కడ ఒక గోల ఉంది చూడండి, అరటి గోల చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను ఎంత బాగుందో. ఇవి ఏంటి మనము తినడానికి వాడుకోవచ్చు, కర్రీలోనికి కూడా వాడుకోవచ్చు. 2 గొలలు కనిపిస్తున్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఇంకా 2 3 ఉన్నాయండి. ఇది కొబ్బరి. వీటికి కాయలు ఉంటే మేము వచ్చి 1 వీక్ అవుతుంది కదా, కొట్టుకొని తినేసాము ఆల్రెడీ. సమ్మర్ అయితే ఇలా మేము టైం స్పెండ్ చేస్తున్నాము ఫ్యామిలీ తోటి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.